Hi, hello, welcome back to my channel. So, this is Purna studying BMS second year in Vijayawada. సో బిఎంఎస్కి కావాల్సిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అన్నిటి గురించి మనం ఇప్పుడైతే డిస్కస్ చేద్దాము. అసలు ఈ సర్టిఫికేట్స్ గురించి మీకైతే ఎవ్వరూ చెప్పరన్నమాట. ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళాక అక్కడ మీకు ఒక లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్లో సర్టిఫికేట్స్ అన్నీ మీకు ఒక 3 కావాలి అని చెప్తారు. ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీకు 3 సెట్స్ ఎక్కడి నుంచి తెస్తాము, మీకు ఈ ఏరియా కొత్త అయితే ఎక్కడ తిరుగుతారు. సో నేను అందుకని ఈ సెట్స్ అన్నిటి గురించి మీకు ఒక మంచి వీడియో చేసి మీకు అందిద్దామని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను. సో కమింగ్ టు దిస్ ద ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్. అసలు మీకు ఇవి ఇంపార్టెంట్, ఇవి కావాలి అని చెప్పి మీకైతే ఎవ్వరూ చెప్పరనమాట. అటువంటి సర్టిఫికేట్స్ అన్నిటినీ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో మీరు కొత్తగా బిఎంఎస్లో జాయిన్ అయితే ఈ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు మీ దగ్గర పెట్టుకోవాలి. సో ఈ నేను చూపించే ఈ 20 సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అలాగే కాదు, అవి 3 సెట్స్ ఉండాలి. 3 సెట్స్ ఉంటే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సెట్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ ప్రతి సెట్ అనేది మనం కాలేజ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఒక సెట్ కాదు, వాళ్ళకి 3 సెట్స్ మనం కాలేజ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అందుకే నేను ప్రతి సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అన్న వాళ్ళని ఆ సర్టిఫికేట్స్ కోసం మిమ్మల్ని వాళ్ళు పద్దాక అడుగుతూనే ఉంటారు. ఈ సర్టిఫికేట్స్ మీరు ఇస్తేనే, ఇప్పుడు మ్యాక్సిమం ఫుల్ సర్టిఫికేట్స్ ఉంటేనే మీకైతే అలౌ చేస్తారనమాట. ఈ సర్టిఫికేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్తాను ఆ సర్టిఫికేట్స్ ఏంటంటో వినండి. దానికంటే ముందు ఈ సర్టిఫికేట్స్ అన్నీ 4 or 5 మీ దగ్గర జిరాక్స్ తీసి రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే 3 కాలేజ్లో మనం సబ్మిట్ చేయాలి. 1 సెట్ మీ దగ్గర ఉంచుకోండి, 1 సెట్ మీ పేరెంట్స్కి ఇవ్వండి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ అనేవి ఎప్పుడైనా మీకు యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇందులో ఆధార్ కార్డ్ కానీ, మీ మార్క్స్ మెమో కానీ, మీ పాస్వర్డ్ చేయడానికి కానీ, దేనికైనా ఎప్పుడైనా కావాల్సి వస్తాయి. సో ఆ జిరాక్సెస్ అన్నీ మీరు ముందే పెట్టుకోండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ముందే దగ్గర పెట్టుకుంటే మీకు అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి చదువుతాను, వినండి. ఫస్ట్ వచ్చేసరికి నీట్ హాల్ టికెట్ కావాలి, నీట్ అడ్మిట్ కార్డ్ కావాలి, నీట్ ర్యాంక్ కార్డ్ కావాలి. అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, మీకు ఈ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పేదే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, అది కావాలి. అలాగే ఆన్లైన్ ప్రింట్అవుట్ అప్లికేషన్ కావాలి. అప్లికేషన్ అంటే మీరు ఈ కాలేజ్ని అప్లై చేసినట్టు ఆన్లైన్ సర్వీస్లో మనం దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. అలాగే ఆ అప్లికేషన్ని వారు వెరిఫై చేసినట్టు ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ అని ఉంటుంది, అది కావాలి. అలాగే స్టూడెంట్ ఆధార్ కార్డ్ కావాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావాలి, అండ్ అలాగే మార్క్స్ సర్టిఫికేట్ కావాలి, కాండక్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 10th క్లాస్ కావాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలి, 10th మార్క్స్ మెమో కావాలి, 6th to 10th అనేది మనకి స్టడీ సర్టిఫికేట్ కావాలి, కాండక్ట్ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అది చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ మీరు తెలంగాణ నుంచి మైగ్రేట్ అయితే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అది కావాలి. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. అలాగే ఫిజికల్ సర్టిఫికేట్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, దీని గురించి అయితే మీకు ఎవరూ చెప్పరు. ఈ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి వెళ్ళి హాస్పిటల్స్లో అడిగితే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే యాంటీ ర్యాగింగ్ సర్టిఫికేట్ అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు మీ పేరెంట్స్ వెళ్ళి www.antiraging.in మీకు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి అది ఫిల్ చేసి ఆ ఫామ్ని మనం కాలేజ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఎందుకైనా మంచిది ఈ గ్యాప్ సర్టిఫికేట్ని కూడా మీరు దగ్గర పెట్టుకోండి. సెల్ఫ్ అడ్రస్ రాసిన ఇలాంటివి 2 envelopes కవర్స్ కావాలి. ఫర్ మోర్ వీడియోస్